గురుగారు ఈ సంవత్సరం మేషరాశి వారికి ఆదాయము, వ్యయము, రాజ్యపూజ్యం, అవమానం ఏ విధంగా ఉంది? వాటిని ఎలా మార్చుకోవచ్చు అంటారు? తప్పకుండా అమ్మ. ఈ క్రోధినామ సంవత్సరంలో ముందుగా మేషరాశి వారికి కనుక చూసుకున్నట్లయితే మనకి పంచాంగంలో ఇచ్చేటువంటిది 8, 14 అంటే ఆదాయం 8, 14 వ్యయంగా చూపిస్తుంది. అదేవిధంగా రాజ్యపూజ్యం 4, అవమానం 3. అయితే మనకి ఇక్కడ సందేహం కలుగుతుంది, ఏమండి ఒక 8 లక్షలు వస్తుందంటే 14 లక్షలు ఖర్చు అంటే ఎలాగా అని. మేషం వారికి కనుక గ్రహస్థితి కనుక చూసుకుంటే మనకి మెయిన్గా ఈ సంఖ్యతో పాటు గ్రహస్థితిని కూడా మనం పరిశీలన చేసుకోవాలి. గ్రహస్థితిలో మే నుంచి ఆదాయ స్థానంలోకి గురువు వెళ్తున్నాడు. సో ఆదాయంలో గురువు ఉంటే ఏమవుతుంది అంటే ఆదాయం పెంచుతాడు కూడా. ఖర్చు ఎలా అయితే 12వ అధిపతి 2లో ఉన్నది ఖర్చు ఎలా అయితే ఎక్కువ ఉందని చెప్తుంటారో ఆదాయాన్ని కూడా పెంచుతారు. మరి ఆదాయం పెరగాలంటే ఏం చేయాలి అంటే ఇప్పుడు మనం చూడండి, మనం ఒక దగ్గరికి వెళ్ళాము అంటే ఉదాహరణకి ఒక చెరువు దగ్గరికి వెళ్ళాము, అక్కడ ఏమొస్తుంది, వాటర్ వస్తుంది. వాటరే మన సంపద. అక్కడికి వెళ్ళి ఇంకోటి రావాలంటే రాదు. అందుకని వీళ్ళు విదేశీ మూలంగా సంపాదన పెంచుకోవడము, ఏదైనా టీచింగ్స్ ద్వారా సంపాదన పెంచుకోవడము, గైడింగ్ ద్వారా సంపాదన పెంచుకోవడం అనేది చేసుకోవాలి వీళ్ళు. అలాగే ఇప్పుడు నాకు ఆ ఫీల్డ్ కాదు, నాది వేరే ఫీల్డ్, కానీ సంపాదన పెరగాలి. దత్తాత్రేయ ఆరాధన చేస్తే సంపాదన పెరుగుతుంది ఆటోమేటిక్గా. ఇక్కడ ఏంటంటే ఆదాయం 8 ఉంటే ఖర్చు 14 ఉంది. మరి ఖర్చు తగ్గించుకోవడం ఎలాగా అంటే శనగలు ఉంటాయి కదమ్మా, 1 కేజీ బావు శనగలు తీసుకొని శనగలు ప్లస్ ఎల్లో కలర్ క్లాత్, ఈ రెండింటినీ కనుక గురువారం నాడు దానంగా ఇవ్వడం కానీ, కొంతమందికి దానం ఇచ్చే స్తోమత ఉండదు, అలాంటప్పుడు దక్షిణామూర్తి స్తోత్రం చదువుకోవడం కానీ చేసినట్లయితే వీళ్ళకి ఖర్చు అయితే తగ్గుతుంది. రైట్. అలాగే మీరు రాజ్యపూజ్యం అవమానం కూడా అడిగారు. 4, 3 ఉందంటే మనల్ని మెచ్చుకునే వారి సంఖ్య 4 ఉంటే ఇబ్బంది పెట్టేవారి సంఖ్య 3 ఉంది. కాబట్టి ఇది పెద్ద ఇబ్బంది ఏం లేదు. ఓకే, సో ఇది ఓకే. ఇందులో కూడా మనం ఇంకా మనల్ని ఇబ్బంది పెట్టే వాళ్ళ సంఖ్య తగ్గించుకోవాలి అనుకున్నాం అనుకోండి, ఇక్కడ చేయవలసింది ఏమిటి అంటే విష్ణు సహస్రనామాలని ఉంటుంది. విష్ణు సహస్రనామాలు ఎంత వింటూ ఉంటే మేషం వారికి, మేష లగ్నం లేదా రాశి, వీళ్ళు కనుక ఎంత వింటూ ఉంటే అంత వీళ్ళని ఇబ్బంది పెట్టే వాళ్ళ సంఖ్య అనేటువంటి తగ్గుతుంది. సర్వసాధారణంగా మేషం వారికి వేటి వల్ల ఇబ్బంది వస్తుంది అంటే వీళ్ళకి పూర్వజన్మ వేటితో లింకప్ అయి ఉంటుంది. అంటే అప్పులు ఇవ్వడం లేదా బంధువర్గంలో వాళ్ళకి అప్పులు ఇవ్వడం ద్వారా ఒక మిస్కమ్యూనికేషన్స్ అవడం వల్ల వీళ్ళకి ఇబ్బంది వస్తూ ఉంటుంది. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఇక మేషరాశి వారికి మిగతా గ్రహస్థితి వల్ల ఈ సంవత్సరం ఏ విషయాల్లో బాగుంది అని చెప్పి తీసుకుంటే పర్టికులర్గా ఏంటంటే మనం ఈ సంవత్సర ఫలితాలు చెప్పుకునేటప్పుడు ముఖ్యంగా గురువు, శని, రాహువు, కేతువు తీసుకుంటాం. ఈ గురువు రాశిలో ఉంటున్నాడు ఈ సంవత్సరంలో, అంటే మే నుంచి రాశిలోకి వస్తున్నాడు. అంతకుముందు అంతా 12లో ఉంటాడు, మే నుంచి రాశిలోకి వస్తాడు. వచ్చినప్పుడు మీకు సప్తమాన్ని చూస్తాడు. సప్తమాన్ని చూడడం అంటే ఏమిటి అంటే పర్టికులర్గా రాశి నుంచి 2వ స్థానంలోకి వెళ్తాడు. 2వ స్థానంలోకి వెళ్ళినప్పుడు ఏంటి, సప్తమాన్ని ఇన్ని రోజులు చూస్తున్న గురువు మనకి అంటే 12వ అధిపతి గురువు రాశిలో ఉన్నాడు కదా ఇంతకాలం, ఇప్పుడు 2వ స్థానంలోకి వెళ్తాడు మే నుంచి. ఎప్పుడైతే మే నుంచి 2వ స్థానంలోకి వెళ్తాడో ఇక్కడ ఇచ్చేటువంటి ఫలితాలు ఏమిటి, ఇందాక నేను చెప్పినట్టుగా విదేశీ ధనయోగం, పూర్వీకుల ఆస్తుల మూలంగా ధనయోగాలు. అయితే మే లోపల మాత్రం ఏదైనా వివాహ సంబంధించిన విషయాన్ని 2వ సప్తమ స్థానాన్ని చూస్తున్నాడు కాబట్టి గురువు వివాహ సంబంధించింది ఏదైనా మే లోపలే సెట్ చేసుకోవాలి. మే దాటితే మళ్ళీ ఎప్పటి నుంచి ఉంటుంది వీళ్ళకి అంటే ఎగ్జాక్ట్లీగా అక్టోబర్, మిడిల్ ఆఫ్ ది అక్టోబర్ నుంచి ఒక 4.5 monthsలో ఉంటుంది. మరి మిగతా రాహుకేతువుల యొక్క ప్రభావం ఏంటి వీళ్ళకి, కేతువు 6th హౌస్లో ఉన్నాడు. సర్వసాధారణంగా వీళ్ళకి అప్పుల విషయంలో జాగ్రత్తగా ఉండమని చెప్పాను. బుధవారం నాడు అప్పులకు సంబంధించిన విషయంలో జాగ్రత్తగా ఉండాలి వీళ్ళు, బుధ మంగళవారాలు. రెండవది ఏంటి, 12వ స్థానంలో రాహు ఉన్నందుకు విదేశీ యోగాలు వీళ్ళకి ఈ సంవత్సరం క్రోధినామ సంవత్సరంలో చాలా బాగుంది. అండ్ శని 11th హౌస్లో ఉన్నాడు కాబట్టి స్టార్టింగ్లో కొంచెం అంటే ఈ క్రోధినామ సంవత్సరం ఏంటంటే స్టార్టింగ్లో మాత్రం కొంచెం వచ్చే లాభాల విషయంలో స్ట్రెస్ ఇస్తుంది. దానికి వీళ్ళు కనుక కొంచెం మన వారాహ స్వామి యొక్క అవతారాన్ని లేకపోతే కాళికాదేవి నరసింహస్వామి అవతారాన్ని కనుక ఎంత చేసుకుంటే అంత బాగుంటుంది. సర్వసాధారణంగా మేషం వారు చేసుకోవాల్సింది ఏమిటి అంటే ఎక్కువగా సూర్య నమస్కారాలు ఎక్కువగా చేసుకోవాలి. సూర్య నమస్కారాలు చేసుకుంటే వీళ్ళకి ఫైనాన్షియల్గా అయితే బాగానే ఉంటుంది. కాకపోతే విదేశీ ధనయోగం ఉందని చెప్పాను. ఏదైనా ప్రాపర్టీ తీసుకునేటట్టు అయితే కూడా మే లోపల తీసుకుంటే మంచిది వీరికి. మే లోపల తీసుకుంటే చాలా బాగా కలిసి రావడం జరుగుతుంది. మే నుంచి అంటే ఏప్రిల్ 14th నుంచి ఏదైనా సంతానం కోసం ప్రయత్నం చేసే వారికి కూడా ఆ పర్టికులర్ 15 days చాలా బాగుంటుంది చెప్పాలంటే వీరికి. అది అలాగే మేషరాశి వారికి ఏ రోజు కలిసి వస్తుంది గురువుగారు? ఒకటే గుర్తుపెట్టుకోండి, సండే చాలా బాగా కలిసి వస్తుందమ్మా వీరికి. పంచమాధిపతి అవుతాడు. అయితే అది పర్సనల్ చార్ట్లో బాగా ఉంటుంది. పర్సనల్ చార్ట్లో ఏ గ్రహం బాగుందో
అది వాళ్ళకి బాగా కలిసి రావడం జరుగుతుంది. మేషరాశి వారి గురించి చాలా చక్కగా చెప్పారు, అలాగే ఎన్నో రెమెడీస్ చెప్పారు గురుగారు. చాలా థ్యాంక్స్. శ్రీమాత్రే నమః. గురుగారు, ఈ క్రోధినామ సంవత్సరంలో దేశవ్యాప్తంగా ఏ విధంగా ఉండబోతుందంటారు? తప్పకుండా అమ్మ. అయితే ఇది క్రోధినామ సంవత్సరం రాకముందు నుంచే ప్రారంభమైంది. మనం ఆల్రెడీ జనవరిలో కూడా ప్రిడిక్ట్ చేశాము. ఫిబ్రవరి నుంచి కొన్ని బాంబు పేలుళ్ళు కానీ, గొడవలు కానీ, అల్లర్లు కానీ, ముఖ్యంగా మనకి నీటిలో ప్రయాణించే వాళ్ళకి ఇబ్బందులు కానీ ఉంటాయని. అయితే ఇప్పుడు నెక్స్ట్ ఇంకా ఈ క్రోధినామ సంవత్సరం ఆల్మోస్ట్ మే వరకు కూడా స్టార్టింగ్లో ఏంటంటే అసలు ఊహించినటువంటి మార్పులు, కొంచెం సైనికులకి, రక్షణ వ్యవస్థలకి, అదేవిధంగా అంటే కొంత రాజులు ఏంటంటే క్రోధినామ సంవత్సరానికి అధిపతి కుజుడు అయ్యాడమ్మ. కుజుడు అంటే ఏంటంటే ఫైటింగ్కి కారకుడు. ఎవరి జన్మజాతకంలో ఉన్న కుజుడు బలంగా ఉన్నాడు అనుకోండి, వాళ్ళు ఫైటింగ్ చేయడానికి బాగా ఇష్టపడతారు. అంటే కయ్యానికి కాలు దూతూ ఉంటారు. ఎప్పుడైతే రాజు కుజుడు అయ్యాడో ఎక్కువ యుద్ధ వాతావరణానికి దారితీస్తుంటుంది. ఇప్పుడు మన ఇండియన్స్ రకరకాల దేశాల్లో కూడా ఉంటారు. వాళ్ళు ఎటువంటి ఇబ్బంది పడకుండా ఉండాలంటే ముఖ్యంగా కాలభైరవ అష్టకం చేసుకోవాలి. మ్యాక్సిమం వీలైనంత మటుకు కొంచెం ధాన్యం నిలువ పెట్టుకోవడం ఈ క్రోధినామ సంవత్సరం. ఎందుకంటే యుద్ధ వాతావరణం వచ్చినప్పుడు ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు సిచ్యువేషన్స్. అందుకని కొంచెం ఇటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. అంటే ఫైటింగ్కి ఎక్కువగా ప్రాధాన్యత ఉంటూ ఉంటుంది, గొడవలకు ఎక్కువ ప్రాధాన్యత ఉంటూ ఉంటుంది. అంటే ఏదైనా సరే మత కల్లోలాలు, ఘర్షణలు మనం ఒకటి ఊహిస్తాం లాస్ట్ వరకు ఇలా జరుగుతుందేమో అని. ఇప్పుడు ఎలక్షన్ సంబంధించిన విషయంలో కూడా ఒకటి కంప్లీట్ ఇంక ఇది ఫిక్స్ అనుకున్నది కాస్త కంప్లీట్ రివర్స్ అయిపోతుంది. అటువంటి సిచ్యువేషన్స్ వస్తాయి క్రోధినామ సంవత్సరంలో. కాబట్టి ఒకటే, కుజుడు అధిపతి అయ్యాడు కాబట్టి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించడం, అందరూ నరసింహస్వామిని ఆరాధించడము, వరాహమూర్తిని ఆరాధించడము, అదేవిధంగా కాలభైరవుని ఆరాధించడము, ఇవి పర్టికులర్గా సామాన్య ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండేలా చేస్తుంది. ఇది ఆల్రెడీ జనవరి ఫిబ్రవరి నుంచే స్టార్ట్ అయింది దీని ప్రభావం. క్రోధినామ సంవత్సరంలో ఇంకాస్త ఇటువంటి ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఇది ఎవరైతే చేసుకుంటారో వీళ్ళకి ఇబ్బంది అనేటువంటిది 1% కూడా ఉండదు. ఓకే గురుగారు, మరి అలాగే డేట్ ఆఫ్ బర్త్ తెలియని వాళ్ళు చాలా మంది ఉంటారు. వాళ్ళకి రాశి తెలీదు, నక్షత్రం తెలీదు, ఏమీ తెలీదు. మరి అలాంటి వాళ్ళు ఈ క్రోధినామ సంవత్సరంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏ విధంగా ఉండాలి? ముఖ్యంగా 4 జాగ్రత్తలు తీసుకోవాలమ్మా ఈ క్రోధినామ సంవత్సరం. నాకు రాశి నక్షత్రము ఏమీ తెలియదండి, కానీ నా జీవితం బాగుండాలి. ఎవరికైనా ఇదే కదా కావాలి. రాశి నక్షత్రం తెలిసినా తెలపైనా జీవితం బాగుండాలి, అంతే కదా. వాళ్ళు పడ్డ కష్టానికి ఫలితం రావాలి, మోసపోకూడదు, బాగుండాలని కోరుకుంటారు కదా. ఒకటే గుర్తుపెట్టుకోండి, పాయింట్ నెంబర్ 1, మీరు ఏ రాశి అయినా మీరు ఏ పని ప్రారంభించేటప్పుడైనా 2 మంత్రాలు చెప్తాను. ఒకటి ఓం నమో నారాయణాయ, ఓం మహాగణాధిపతయ నమః అని చెప్పి చేసుకున్నట్లయితే మీరు ఏ పని ప్రారంభిస్తున్నా క్రోధినామ సంవత్సరంలో అద్భుతంగా ఉంటుంది. రెండవది ఏమిటి అంటే గుర్తుపెట్టుకోండి, దీంతోపాటు జాబ్ సంబంధించిన వ్యాపార సంబంధించిన విషయాలు క్రోధినామ సంవత్సరంలో మే వరకు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వారు ఏ రాశి వారైనా, ఏ నక్షత్రం వారైనా. క్రోధినామ సంవత్సరంలో ముఖ్యంగా ఏంటంటే విదేశీ సంబంధించిన వాటికి అందరికీ కూడా ఎక్కువ స్కోప్స్ పెరుగుతాయి ఈ క్రోధినామ సంవత్సరం. ఎందుకంటే న్యాచురల్ మీన రాశిలో రాహు ఉన్నాడు కాబట్టి అదొకటి బాగా ఉంది. అయితే విదేశాలకు వెళ్ళాలి అనేటువంటి ఇది కొంచెం యోగం ఉన్న ఈ క్రోధినామ సంవత్సరం మీన రాశిలో రాహు సంచరిస్తున్నాడు కాబట్టి తొందరగా అనుగ్రహిస్తుంది. అలాంటి వారు డైలీ 2 times హనుమాన్ చాలీసా చేసుకున్నట్లయితే తొందరగా యోగం అనేటువంటిది పడుతుంది. మంగళ బుధవారాలు అప్పులు జోలికి వెళ్ళొద్దు క్రోధినామ సంవత్సరంలో ఎవరైనా కానీ, ఎందుకంటే బుధరాశుల్లో కేతు ఉన్నాడు కాబట్టి. ఓకే, అదేవిధంగా ఈ క్రోధినామ సంవత్సరంలో ఉద్యోగ సంబంధించిన విషయాలు గురువారం రోజు తొందరగా ఫలితాన్ని ఇస్తాయి ఈ క్రోధినామ సంవత్సరంలో. ఈ జాగ్రత్తలు తీసుకుంటూ అందరికీ కూడా ఒకటే ఏంటంటే, ఇప్పుడు జన్మ నక్షత్రము రాశి తెలుస్తేనేమో నేను ఫలానా దేవతని ప్రార్థించాలి అని ఉంటుంది. కానీ మనకు శాస్త్రంలో ఏముందంటే సూర్య భగవానుల్లోనే అందరూ ఉంటారు. గణపతి అంటే ఆ సకల దేవతలు ఉంటారు, అమ్మవారు ఉంటుంది, ఈశ్వరుడు ఉంటాడు, విష్ణువు ఉంటారు, గంధర్వులు ఉంటారు, యక్షులు ఉంటారు, అప్సరసులు ఉంటారు, పితృదేవతలు ఉంటారని చెప్తుంది శాస్త్రం. అందుకని చక్కగా నీరు తీసుకొని సూర్యభగవానుని చూస్తూ నీలో ఉన్న గణపతికి, నీలో ఉన్న సకల దేవతలకి, నీలో ఉన్నటువంటి గంధర్వులకి, నీలో ఉన్న సప్త ఋషులకి, విష్ణువుకి, శివుడికి అందరికీ సమర్పిస్తున్నాను నమస్కరించుకుంటే సకల దేవతల అనుగ్రహం లభిస్తుంది, జన్మ నక్షత్రం రాశి తెలియకపోయినా కూడా. మరి గురుగారు, ఈ రాశి ఫలాలు మాత్రమే చూసుకోవాలంటారా? ఇది కాకుండా పర్సనల్గా ఇంకేమైనా చూసుకోవాలంటారా? ఒకటేనమ్మా, ఈ రాశి ఫలాలు ఇవన్నీ కూడా ఏంటంటే మీకు బయటున్న వాతావరణం, బయటున్న మార్కెట్, బయటున్న సిచ్యువేషన్ లాంటిది. జన్మజాతకం అనేటువంటిది మనం చేసుకున్న కర్మ బట్టి వచ్చే రిజల్ట్ లాంటిది.
అంటే మనం ఒక ఎగ్జామ్ రాసాం, ఆ ఎగ్జామ్ రిజల్ట్ అనేది ఒకటి ఉంటుంది కదా, అలా పాస్ట్ లైఫ్లో చేసిన కర్మ ఈ యొక్క జన్మలో ఎలా ఉందని చెప్పేది మన జన్మజాతకం. ఇందులో మీ లగ్నాన్ని బట్టి మీ స్ట్రెంత్ ఏంటి, మీ ధనాధిపతి బట్టి ఉన్న స్ట్రెంత్ని బట్టి మీకు ఏ రంగంలో డబ్బులు వస్తాయి, మీ థర్డ్ హౌస్ని బట్టి మీ సిబ్లింగ్స్తో ఉండే కమ్యూనికేషన్స్, లేకపోతే మీరు ఎప్పుడు ప్రయత్నం చేస్తే బాగుంటుంది, మీ 4th హౌస్ని బట్టి మీరు ఏ డైరెక్షన్లో ఇల్లు కొనుక్కుంటే బాగుంటుంది, మీరు ఎప్పుడు ఇల్లు కొనుక్కుంటే బాగుంటుంది, మీరు ఎలాంటి వాహనం కొనుక్కుంటే బాగుంటుంది, ఎప్పుడు వాహనం కొనుక్కుంటారు, ఎప్పుడు వాహనం కొనుక్కోకూడదు. అలాగే మీ 5th హౌస్ని బట్టి మీ సంతానం గురించి, మీ 6th హౌస్ని బట్టి మీ డైలీ లైఫ్లో ఎందుకు ఇబ్బంది పడుతున్నారు, ఇబ్బంది పడకుండా ఉండాలంటే ఏం చేయాలి, మీరు ఏ ఉపాసన చేయాలి. అలాగే 7th హౌస్ని బట్టి మీ యొక్క జీవిత భాగస్వామి, 8th హౌస్ని బట్టి మీ టర్నింగ్ పాయింట్స్, 9th హౌస్ని బట్టి మీ హైయర్ ఎడ్యుకేషన్, 10th హౌస్ని బట్టి మీకు మీ ప్రొఫెషన్లో ఏ ప్రొఫెషన్లో అయితే మీకు బాగా గ్రోత్ ఉంటుంది, మీరు ఉద్యోగం చేస్తే బాగుంటుందా, ఇక్కడైతే బాగుంటుందా, విదేశాల్లో బాగుంటుందా, వ్యాపారం చేస్తే బాగుంటుందా అనేది 11th హౌస్, ఇన్వెస్ట్మెంట్స్ ఎప్పుడు చేయాలి, విదేశాలకు వెళ్తే బాగుంటుంది అనేది 12th హౌస్ అనేటువంటివి ఉంటాయి. అయితే మీకు సందేహం కలవచ్చు, ఏమండి మరి ఇవన్నీ మన జన్మజాతకంలో ఉంటే మనం ఈ రాశి ఫలాలు, ఉగాది ఫలాలు ఎందుకు చెప్పుకుంటున్నాం? సింపుల్ అమ్మా. ఇప్పుడు మనం ఈ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ నుంచి స్టూడియోకి రావాలి, ఎర్లీ మార్నింగ్ 7 o'clock అయితే హాఫ్ అన్ అవర్లో వచ్చేస్తానండి సికింద్రాబాద్ నుంచి ఇక్కడికి. కానీ పీక్ టైంలో అయితే 1.5 hours పడుతుంది. అవునా? అంటే ఏంటి, బయట ఉండే వాతావరణం కూడా నేను ఉండే ప్రయాణాన్ని డిసైడ్ చేస్తుంది. నేను నా కారులో నేను స్పీడ్గా వచ్చినా కూడా ఏంటి, ట్రాఫిక్ జామ్ ఉంటే రాలేను. అది ఎలాగో ఒక ప్రోడక్ట్ అమ్ముడుపోవాలంటే బయట ఉన్న మార్కెట్ కూడా దానికి ఉంటే ఎలా అయితే అమ్ముడుపోతుందో, మనం తీసుకునే నిర్ణయాలు బయట ఉండే పరిస్థితులు అనేవి కలిసి ఉంటాయి. అందుకని బయట ఉండే పరిస్థితులు ఇలా ఉన్నాయి కాబట్టి నువ్వు ఇలా ఉండని చెప్పేది గోచార ఫలితం. సో దీన్ని మిళితం చేసి చూసుకుంటే మనకు సక్సెస్ అనేటువంటిది ఉంటుంది. రాశి ఫలాల విషయంలో ఎన్నో వివరాలు మాకు చెప్పారు గురుగారు, చాలా సంతోషం. శ్రీమాత్రే నమః.